నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆస్ట్రోన్యూమరాలజిస్ట్, వేదిక్ వాస్తు స్పెషలిస్ట్, శ్రీ విద్య మరియు హనుమత్ ఉపాసకులు బ్రహ్మశ్రీ డాక్టర్ సిస్లా జయశంకర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ ఆయుష్మతి భవ. ఓం నమో వెంకటేశాయ. జాబ్ రిలేటెడ్ ఇష్యూస్ చాలా మంది ఫేస్ చేస్తున్నారు సార్. డెఫినెట్ గా కాల్స్ వస్తున్నాయి. ఇక్కడ ఇంత జాబ్ గురించి ఇంత ఇబ్బంది ఎదుర్కొంటున్నాం అని అంటే ప్రాక్టికల్ గా కొన్ని తప్పులు కూడా చేస్తున్నారేమో అనిపిస్తుంది. ఎందుకంటే ఆల్రెడీ ఉన్న జాబ్ లో ఎప్పుడైతే మనం జాబ్ ఏదో ఒక జాబ్ చేసే ఉంటారు కదా, ఆ జాబ్ ని తిట్టటము, అన్నం పెడుతున్న బాస్ని తిట్టటము చేస్తూ ఉంటారు. అన్నం పెడుతున్నాడు బాస్ అంటే వాడు తండ్రి కదా, తండ్రి అయితేనే పెడతాడు కదా. సో తిట్టడం అనేది చేసినప్పుడు డెఫినెట్ గా కర్మ వచ్చేస్తుంది. ఓహో నీకు ఇలా ఉందా, నీ సంగతి ఏంటో చూస్తానని లేకుండానే చేస్తుంది. ఇది మహాభారతం చెప్తోంది మనకి. డెఫినెట్ గా అవి మనం ఇతిహాసాలని, పురాణాలని కనుక చదువుకుంటే తెలుస్తుంది ఎవరికి ఏ ఇంపార్టెన్స్ ఇవ్వాలి, అసలు మనం చేసే వృత్తిని ఒక దైవంగా ఎలా భావించాలి అనేది తెలుస్తుంది. ఊరికే వాడికి వీడికి గాసిప్లు, వాడికి వీడికి అంటగట్టడాలు, వాడు భజన బ్యాచ్రా, ఇట్లాంటి మాటలు వింటూ ఉంటాను సార్. ఆశ్చర్యం అనిపిస్తుంది. ఏమంటారా, నువ్వు జాబ్ చేయడానికి వచ్చావా లేకపోతే ఈ సొల్లు కబుర్లు చెప్పుకోవడానికి వచ్చారా అనిపిస్తుంది. సరే, వీటన్నిటి ప్రభావాల చేత జాబ్ని పోగొట్టుకోవటం, జాబ్లో ఎదుగుదల లేకపోవటం, అసలు ఇవన్నీ కూడా లేకపోతే జెన్యూన్ గా కూడా జాబ్ రాకపోవటం కూడా జెన్యూన్ రీజన్స్ కూడా ఉంటాయి కదా. వీటన్నిటికీ ఆన్సర్ ఇది ఈ గ్రిడ్ చెప్తుంది అనుకోవచ్చా? వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? యా, ఇప్పుడు ఏమిటంటే త్రికరణ శుద్ధి అంటారు. మనస, వాచ, కర్మణ మూడు ఒకటే ఉండాలి. ఎస్ సార్. మనస, వాచ, కర్మ. మనం ఏది ఆలోచిస్తున్నామో, ఏది మాట్లాడుతున్నామో, ఏ పని చేస్తున్నామో, ఈ మూడు ఒకటే అయి ఉండాలి. ఒకటి ఆలోచన చేసి, ఒకటి మాట్లాడి, ఇంకోటి చేస్తే వాళ్ళకి జీవితంలో ఎప్పుడూ ఎదుగుదల అనేది ఉండదు. సో మనసా, వాచ, మనోవాక్కాయ కర్మలు. అందుకనే మనం భగవంతుని వేడుకుంటాం, నేను త్రికరణ శుద్ధిగా ఉండాలి అని. సో ఎప్పుడైతే మనం ఈ త్రికరణ శుద్ధిగా ఉంటామో అప్పుడు విజయం మనని వరిస్తుంది. సో ఒక ఉద్యోగంలో ఒక వ్యక్తికి సరైన విద్యకి తగిన అర్హత ఉన్న ఉద్యోగం లభించడం ఒక ఎత్తు అయితే, ఆ దొరికిన ఉద్యోగంలో వీళ్ళు సంతోషంగా ఉద్యోగం చేయడం, సంతృప్తితో, అంటే చేసే పనిలో జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. ఈ జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది మనకు పరిపూర్ణంగా లభిస్తుందా లేదా సాటిస్ఫాక్షన్ లేకుండా కేవలం నెల అయ్యేసరికి జీతం తీసుకోవడానికి చేస్తున్నామా, యాంత్రికంగా పనిచేస్తున్నామా, అయిష్టతతో పనిచేస్తున్నామా, ఇట్లాంటి కేసెస్ ఉన్నాయి. ఇవే ఎక్కువ ఉంటాయి. సో చేసే పనిలో వీళ్ళు నాకు నెలకింత జీతం ఇస్తున్నారు కాబట్టి ఏదో టైం పాస్ చేయడమే తప్ప నా ధర్మం ఇది, నా విధులు ఇవి అని తన ధర్మాన్ని ఎరింగి తను కష్టపడి ఉద్యోగం చేస్తే ఎదుగుదల, ఇక్కడ లేకపోయినా ఎదుగుదల దీని ఆశీర్వాదం వల్ల నీకు ఇంకో చోట వస్తుంది. 100% నాది అనుకుని పనిచేయాలి. ఏదైనా కూడా ఇది నాది అనుకుని. సో ఆడవాళ్ళకైనా మగవాళ్ళకైనా చేసే ఉద్యోగంలో అభివృద్ధి కావాలన్నా, చేసే ఉద్యోగంలో అనుకూలత రావాలన్నా, ఇప్పుడు ముఖ్యంగా ఆడవాళ్ళు చూసుకుంటాం, కొన్ని చోట్ల వాళ్ళు పాపం ఉద్యోగం చేస్తుంటారు, కుటుంబం కోసం ఉద్యోగం చేయాల్సిన పరిస్థితి ఉంటుంది, కానీ అక్కడ వాళ్ళకి పరిస్థితులు అనుకూలించక హెరాస్మెంట్, వేధింపులు ఉంటాయి, అన్నిటికీ పనిచేస్తుంది. వేధింపులు అయితే వర్ణనాతీతం. ఆడవాళ్ళ యాంగిల్లో చూసుకుంటే చాలా ఇబ్బంది. ఏ రంగంలో అయినా ఉంది సార్, ఉంది. ఏంటి, ఆఖరికి కూరగాయల మార్కెట్ లో కూడా ఉంటుంది. స్త్రీ పురుష సంబంధాలు ఎక్కడైనా సరే, ఎక్కడ ఎవరు అడ్వాంటేజ్ తీసుకుంటే, ఎక్కడ ఎవరికి అనుకూలంగా ఉంటే వాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఉంటారు. సో అలాంటి వాళ్ళకి ఇది బాగా పనిచేస్తుంది. ఉద్యోగంలో ప్రమోషన్లు, ఉన్నత పదవులు, తర్వాత కొంతమంది సిన్సియర్ గా పనిచేస్తున్నా కూడా, మగవాళ్ళైనా ఆడవాళ్ళైనా, ఓ చండశాస్త్రం లాంటి బాస్ అకారణంగా తిట్టడం, అకారణంగా చిరాకు, యాంగిల్ కూడా ఉంటుంది. బాస్ యాంగిల్ నుంచి చూసుకుంటే వాడు కర్మను అనుభవిస్తాడు, అందులో ఎటువంటి సందేహం లేదు. కానీ ఇక్కడ నీ మనసు బాధపడుతుంది కాబట్టి దాన్ని బాధ పెట్టుకోకుండా అనుకూలంగా నీ పని నువ్వు చేసుకోవడానికి ఈ గ్రిడ్ పనిచేస్తుంది. నంబర్స్ ఒకసారి చెప్పండి. సో 5, 16, 9, 4, 10, 3, 6, 15, 8, 13, 12, 1, 11, 3, 7, 14. దీన్ని
ఒక రాగి రేకు మీద కానీ వెండి రేకు మీద కానీ చెక్కించి దాన్ని పూజ చేయాలి. ఆదివారం నాడు, ఆదివారం పుష్యమి నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ, ఆదివారం కృత్తికా నక్షత్రం కలిసి వచ్చిన రోజు కానీ, లేదా ఆదివారం అమావాస్య నాడు కానీ, ఇవి విశేషమైన రోజులు. ఆ రోజున శుక్రహోరాలో దీన్ని పూజలో పెట్టుకోవాలి. ధరించడం కూడా శుక్రహోరాలు ఆదివారం నాడు విశేషమైన నక్షత్రం ఉన్న రోజు ధరించాలి. కనీసం ఒక 6 వారాలు పూజ చేయాలి. 6 ఆదివారాలు. ఓకే, ఎట్లా పూజ చేయమంటారు? ఓం శ్రీం హ్రీం సూర్యాయ నమః, లేదా ఓం హ్రీం శ్రీం మిత్రాయ నమః, ఓం శ్రీం హ్రీం మిత్రాయ నమః, ఓం శ్రీం హ్రీం మిత్రాయ నమః అనే ఈ మంత్రాన్ని దాంతోని పూజ చేసి సూర్యుడికి అభిముఖంగా, సూర్యోదయానికి పూర్వమే సూర్యోదయ సమయంలో సూర్యుడికి అర్ఘ్యం ఇచ్చి సూర్యుడికి నమస్కారం చేసి జిల్లేడు ఆకుల్లో జిల్లేడు పూలను పెట్టి స్వామికి సమర్పించి దీనికి పూజ చేయాలి. అంటే అర్ఘ్యం ఇస్తున్నట్టుగా అలా అర్ఘ్యం ఇచ్చి ఆకుల్లో జిల్లేడు పూలు పెట్టి స్వామికి సమర్పించాలి. ఆయనకి ప్రీతికరమైనవి అవి సమర్పించి దీన్ని మీరు కుంకుమ పూజ గాని గంధంతో గాని పూజ చేసి 6 వారాలు. ఇది పూజ ప్రారంభం ఆదివారం నాడు కృత్తికా నక్షత్రం రోజు గాని, ఆదివారం పుష్యమి నక్షత్రం రోజు గాని, ఆదివారం అమావాస్య రోజు గాని ప్రారంభించి 6 ఆదివారాలు పూజ చేసి మళ్ళీ మీకు తారాబలం కుదిరిన రోజు దీన్ని ధరించాలి. దీన్ని ఎవరికి వాళ్ళు ధరించవచ్చు, ఎవరికి వాళ్ళు ఈ పూజ చేసుకోవచ్చు, ఎవరికి వాళ్ళు ఈ యంత్రాన్ని చేత్తో లిఖించుకోవచ్చు. అంటే ఇట్లా రాస్తే పడే రాగి రేకులు వెండి రేకులు దొరుకుతాయి. సో అలా మనమే డయాగ్రామ్ గీసుకోవచ్చు. మనమే దాన్ని ఇప్పుడు బోర్డు మీద ఎలా రాసామో దాని మీద కూడా మనమే చెప్పుకోవచ్చు. కాదండి మీరు చేసిస్తారా అంటే మీరు సహాయం? లేదు, కాదంటే చేసిస్తాము, పూజ చేసిస్తాము. దానికి ఏమిటి నియమ నిబంధనలు అనేది మీరు కాల్ చేస్తే తెలుస్తుంది. సో అట్లా 6 ఆదివారాలు చేయొచ్చు. లేదా ఇవి ఏవి చేయలేమన్న వాళ్ళు పేపర్ మీద రాసి మీరు పర్సులో పెట్టుకున్నా కూడా మీకు అనుకూలమైన పరిస్థితి ఉంటుంది. సూర్యుడికి నమస్కారం చేసుకోవాలి. ఎందుకంటే మీకు ఉద్యోగంలో అనుకూలత పెంపొందాలి అంటే సూర్యుడి అనుగ్రహం కావాలి. సంపద పెరగాలి, ఉద్యోగం ద్వారా చేసే పనిలో సంపద పెరగాలంటే శుక్రుడు అనుగ్రహం కావాలి. అందుకని ఈ విశేషమైన రోజుల్లో ఈ విశేషమైన యంత్రాన్ని ఈ విశేషమైన మంత్రంతో పూజించి చేసుకోవాలి. లేదా ఎవరికన్నా కావాలంటే మేము చేసిస్తాం. తప్పకుండా చాలా అద్భుతంగా వివరించారు సార్. డెఫినెట్ గా ఈ యంత్ర న్యూమరాలజీ ప్రకారం ఇస్తున్నటువంటి యంత్ర సహాయంతో ఉద్యోగ సంబంధిత సమస్యల నుంచి మన వాళ్ళు బయటపడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ కృతజ్ఞతలు సార్. నమస్తే. ఆయుష్మతి భవ.